మహేష్ రాజమౌళి మోస్ట్ అవైటింగ్ మూవీ మొత్తానికి పూజా కార్యక్రమాలతో మొదలైంది. అయితే షూటింగ్ మాత్రం అప్పుడే కాదని సమ్మర్ నుంచి షూట్ స్టార్ట్ చేస్తారన్న టాక్ నడుస్తోంది. ఎప్పుడు చేస్తే ఏంట్లే, సినిమా రిలీజ్ అయ్యేది 3-4 ఏళ్ల తర్వాతే కదా అని అనుకుంటున్న వాళ్ళకి ఈసారి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. మరి రాజమౌళి సినిమా రిలీజ్ అయ్యేది నెక్స్ట్ ఇయరేనా లేక 3 ఏళ్ల తర్వాత? ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ మహేష్ రాజమౌళిదే. ఈ క్రేజీ కాంబినేషన్ అదిగో ఇదిగో అంటూ సంవత్సరం నుంచి వెయిట్ చేయించి ఈ గురువారమే పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఇలా సినిమా మొదలైందో లేదో అలా షూటింగ్ గురించి, రిలీజ్ గురించి జనాల్లో చర్చ జరుగుతోంది. మామూలు జనాలకే కాదు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలకు కూడా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ఈ మధ్య కాలంలో తన సినిమా ఓపెనింగ్స్ కి అటెండ్ అవ్వని మహేష్ బాబు రాజమౌళి సినిమాలకు మాత్రం అటెండ్ అయ్యారు. దాంతో ఈ సినిమా గురించి చర్చ ఇంకా వైరల్ అవుతోంది. సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో అని ఆరాలు తీస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ మాత్రం ఇప్పుడప్పుడే కాదని, సమ్మర్ తర్వాతే అని తెలుస్తోంది. అయితే షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టినా రిలీజ్ కి మాత్రం ఎక్కువ టైం తీసుకోరని తెలుస్తోంది. ఈ సినిమా మాక్సిమం నెక్స్ట్ ఇయరే రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోందంటున్నారు చరణ్. కాదు నాకు గట్టి నమ్మకం, వేరే కోవిడ్ గివిడ్ ఏం లేకపోతే మీరేమీ వరి అవ్వట్లేదు. 1.5 year వచ్చేస్తుంది. 1.5 year జనరల్ గా తన సినిమాలకు మినిమం 3 ఏళ్లు టైం తీసుకుంటారు రాజమౌళి. RRR, బాహుబలి సినిమాలకైతే 4 ఏళ్ల టైం పట్టింది. సినిమాకు సంబంధించి ప్రతి డీటెయిల్ ని చెక్కి సంవత్సరాలు టైం తీసుకుంటారు రాజమౌళి. కానీ ఈసారి మాత్రం అలా జరగదని, తొందరగానే సినిమా చేసేస్తానని గతంలోనే చెప్పారు రాజమౌళి. అయితే ఈ కామెంట్స్ నిజమయ్యేలా చరణ్ కూడా ఈ సినిమా 1.5 year లో కంప్లీట్ చేస్తారని చెప్పడంతో ఒక్కసారిగా జనాలు కూడా అంటే అన్నారులే కానీ అబ్బా ఆ ఊహే ఎంత అందంగా ఉందో అనుకుంటున్నారు. మరి అందరి అంచనాలు నిజమయ్యేలా రాజమౌళి నెక్స్ట్ ఇయర్కే సినిమా రిలీజ్ చేస్తారా లేక తన స్టైల్లో 3 ఏళ్లు టైం తీసుకుని రిలీజ్ చేస్తారా అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే.